నిన్న నైట్ ఇక్కడ దగ్గరలోని స్వరాజ్ రెస్టారెంట్‌కి డిన్నర్‌కి తీసుకెళ్లారండి పిల్లలు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చాలా రెస్టారెంట్స్‌కి వెళ్ళాం గానీ, ప్రతి ఒక్కటి ఏదో ఒక ప్రత్యేకతతో చాలా బావుంటున్నాయన్నమాట ఆ రెస్టారెంట్స్ అన్నీ గూడా. ఇక్కడ వెళ్ళగానే ముందు ఎంట్రన్స్‌లోని నిలువెత్తు శివాజీ ఫోటో, అలాగే పక్కన శివాజీ ఖడ్గంతో పాటుగా ఉంటుందండి. అసలు చాలా బావుంది వెళ్ళగానే. శివాజీ వీరత్వానికి, గౌరవానికి చిహ్నంగా ఇలా ఈ లోగో కూడా శివాజీ ఫోటో పక్కన ప్రతి చోట ఉంటుందట ఈ స్వరాజ్ రెస్టారెంట్స్‌లో. వెళ్ళగానే పిల్లలు ముందు మెనూ తీసుకున్నారండి. మెనూ సెలెక్ట్ చేసుకుంటున్నారు. మహారాష్ట్రన్ హోటల్స్‌లో ముందు సోల్ కడీ, పీయూష్ అనేవి చాలా ఫేమస్ పాపులర్ డ్రింక్స్ అట. ఈ సోల్ కడీను, పీయూష్ ఆర్డర్ పెట్టుకున్నారు. పీయూష్ అంటే ఏంటంటే శ్రీఖండ్, పెరుగు, పాలు, ఇలాచి పౌడర్, కుంకుమ పువ్వు ఇలాంటివన్నీ వేసి తయారు చేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంది. అయితే చిక్కటి లస్సీలాగా ఉంటుందన్నమాట. సోల్ కడీ ఏమో కొబ్బరి పాలు, కోకం, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి ఇలాంటివి వాడి తయారు చేస్తారు. అది కూడా చాలా బాగుందండి. ఆ రెండు కూడా ఆర్డర్ పెట్టుకున్నాము. ఇది తాగేసిన తర్వాత స్టార్టర్గానేమో వడాపావ్, కొత్తిమీర వడ అని చెప్పేసి అవి తీసుకున్నాం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ రోబో సర్వీస్ అనమాట. మనం ఆర్డర్ చెప్పగానే రోబో తీసుకొచ్చేసి మన ముందు పెడుతుంది. ఇంకా మనమే సర్వ్ చేసుకోవాలన్నమాట. మెయిన్ కోర్స్ వచ్చేసేసి జావర్ రోటీ, చపాతీ, పులావ్, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఇవన్నీ కూడా మనం ఇంట్లో చేసుకున్నంత కమ్మగా మరాఠీ స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. వడాపావ్ అయితే ఇంక మనం అది మహారాష్ట్ర వాళ్ళ స్పెషల్ కాబట్టి ఇంకా దాని గురించి మనం వర్ణించాల్సిన అవసరం లేదు. లాస్ట్ నవంబర్లో మేము బాంబే వెళ్ళినప్పుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా అక్కడ తిన్నాను. మళ్ళీ అదే సేమ్ టేస్ట్ మళ్ళీ ఇక్కడ తింటున్నాను అనమాట. చాలా బాగుంది. ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేశామండి. లాస్ట్ టైం మా తమ్ముడు వచ్చినప్పుడు మేము ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళామని చెప్పి ఒక వీడియో పెడితే అక్కడికి వెళ్ళి కూడా ఇండియన్ ఫుడ్ ఎందుకని ఎవరో కామెంట్ చేశారండి. కానీ మన ఇండియా నుంచి వచ్చి ఇక్కడ ఇంత పెద్ద బిజినెస్లు చేస్తూ ఇక్కడ వాళ్ళందరికీ మన వాళ్ళ ఫుడ్ టేస్ట్ చూపిస్తూ అసలు ఎలా చేస్తున్నారు ఏంటి అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా మనందరికీ కూడా. అందుకని వెళ్ళామన్నమాట. మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చాలా కంట్రీస్ ఫుడ్ అంతా కూడా పొట్టలో వేయిస్తూనే ఉన్నారండి పిల్లలు. మెడిటరేనియన్ ఫుడ్, మెక్సికన్ ఫుడ్, చైనీస్ ఫుడ్, థాయ్ ఫుడ్, వియత్నాం ఫుడ్, యుఎస్ ఫుడ్ అన్నీ అనమాట. అసలు యూరోపియన్ ఫుడ్ అన్నీ కూడా చాలా టేస్ట్ చేసాము. అలాగే మన మన ఇండియన్ రెస్టారెంట్స్ కూడా చాలానే వెళ్తూనే ఉన్నామండి. నేను వెళ్ళిన స్వరాజ్ రెస్టారెంట్లో అయితే మహారాష్ట్ర వాళ్ళ సంస్కృతిని ప్రతిబింబించే డెకరేషన్స్, గోడలపై మరాఠీ కళల చిత్రాలు, సాంప్రదాయ డెకరేషన్స్, అన్ని ఫెస్టివల్స్ అన్నీ కూడా ఇట్లా గోడల మీద డెకరేట్ చేసి పెట్టారండి. చూడటానికి చాలా చాలా బాగుందన్నమాట. ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి మన సంస్కృతి, సాంప్రదాయ రుచుల్ని ఇక్కడున్న మన ఇండియన్స్తో పాటుగా యుఎస్కి వచ్చిన ఇతర కంట్రీస్ వాళ్ళందరికీ కూడా టేస్ట్ చేయించి అందరి మెప్పులు పొందుతున్న మన వాళ్ళని మీ అందరికీ పరిచయం చేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.